వాస్తు అంటే మీరు అన్నట్టు మీరు 10th ఏ ఇయర్ అండి? 84, 85. 84, 85 అంటే మీరు అన్నట్టు పాండు గారు గుర్తొచ్చేది ఏంటంటే అప్పట్లో మార్క్స్ ఉండేది 360 మార్క్స్ వచ్చి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ గ్రేడ్. అది Exactly. అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే జిల్లా స్థాయి ర్యాంకు లెక్క చూసేవాళ్ళు. Yes. అప్పుడు ఆ కొద్దిగా 360 క్లిష్టంగా మార్క్స్ ఉండేది. వస్తేనే correct. ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఆ, ఇప్పుడు ఏంటంటే పిల్లలు అప్డేట్ ఓ, అసలు. ఇదైపోయి పాస్ అనేది మామూలు ఇదంతా పర్సెంటేజ్ అని Correct, వచ్చినాయి. correct. ఓకే. కానీ శ్రీనివాస్ గారు మీరు అన్నట్టు ఆ 360 మార్క్స్ ఎగ్జాక్ట్లీ నా 360 మార్క్స్. నేను 10th లో మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయినా. ఎందుకంటే ఈ డ్రాయింగ్స్ ఒకటే దానికి రీజన్ కాదు. అవును. డ్రాయింగ్స్ తో పాటు నాకు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ లో సింగింగ్ కూడా నాకు బాగా పాటలు అప్పుడు స్కూల్ స్థాయి నుంచి అప్పుడు నాటకాలు అయ్యి ఏమన్నా నాటకాలు వేసేవారా? నాటకాలంటే నేను మా ఊర్లోనే ఊర్లో కరెక్ట్ గా నాటకం పేరు అయితే గుర్తులేదండి. ఏదో అయితే ఏదో ఒకటైతే ఒక నాటకం వేసినాం. దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. దాన్ని కరెక్ట్ గా పోషించిన కానీ డైలాగ్ డెలివరీ రాకపోతుంది. అంటే డైలాగ్స్ మర్చిపోతుంటుంది. వెనక నుంచి ప్రాంప్టింగ్ ఇవ్వడం చేస్తుండేవాళ్ళు కదా. సో అదొక్కటే వేసినాం డ్రామా అంటే. అది అయిపోయిన తర్వాత 10th లో నేను ఫెయిల్ కావడానికి ఒకటే ఒక రీజన్ అండి. ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్, కో కరిక్యులం యాక్టివిటీస్ యాక్టివ్ ఉండేవాడిని. చదువులో కొంచెం అంటే ఐ మీన్ మరి నా యాటిట్యూడ్ వల్లనో దేని వల్లనో కానీ నన్ను ఒక క్లవర్ స్టూడెంట్ గా చూసేవాళ్ళు. మీ యాక్టివ్నెస్ బాగా చురుగ్గా ఉండేవాళ్ళు. నాకు ప్రతి టీచరు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. నన్ను ఒక స్పెషల్ పర్సన్ గా చూసేవాళ్ళు. వీడు ఒక యూనిక్ రాబోయే అన్న టైప్ లో చూసేవాళ్ళు. కాకపోతే రాముడు మంచి బాలుడు ఇంటర్నల్ గా నాకు తెలిసేది. అరే నేను ఏదో సైడ్ ట్రాక్ లో వెళ్తున్నా. రియల్లీ నేను అంటే చూడండి, ఇంతకు ముందు ఏదన్నా అనుకుంటే నా మైండ్ లో పడితే డెఫినెట్లీ దాన్ని అచీవ్ అవుతా. ఇప్పటికి కూడా అలాంటి కసి ఉంటది. కానీ ఎడ్యుకేషన్ మీద లేదండి నాకు అప్పుడు. అదొకటి కొద్దిగా గ్రామీణ ప్రాంతంలో అది అందరిలో ఎక్కువ ఉండేది పర్సంటేజ్. ఎందుకంటే చదువు విలువ ఇంత లేకపోయేది. పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేట్ కావడం ఒకటి. చదువు కొద్దిగా రాను అంటే ఇప్పుడు అంతా చదువు విలువలు తెలిసే. మాది కూడా ఏంటంటే చిన్న కుగ్రామం అండి. ఒక 60 హౌసెస్ ఉంటుండొచ్చు అంతే. ఆ 60 హౌసెస్లో నేను అనుకుంటాను అప్పుడు నాకు చిన్న వయసు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ అంటే ఐ మీన్ మా ఊర్లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉండి గౌట్ జాబ్స్ కొట్టి వాళ్ళు జాబ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుదామని అనే ఒక థాట్ కూడా లేదు. ఓకే, ఇన్స్పిరేషన్ ఎవరు, అది 4th జనరేషన్ ఎవరు పెద్ద రోల్ మోడల్స్ లేరుగా. రోల్ మోడల్ మా ఊర్లో లేరు. అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీలో వెనక ముందు ఎటు చూసినా లేరు. అదే అందుకనే అదే ఆ ప్రభావం అసలు నాకు అందుకే ఎక్కడ ఒక ఇన్స్పిరేషనల్ గా ఎవరు నాకు టచ్ అవ్వలే. సో దట్ అదొక మీరే సెల్ఫ్ మేడ్ గా అలా వచ్చారా తయారీగా. ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి మీకు నచ్చిన రంగంలో మీరు అలా. హైదరాబాద్ డైరెక్ట్ రాలేదండి నేను. 10th ఫెయిల్ అయినా కదా. ఎప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ కదా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఏప్రిల్ వస్తాయి కదా. ఫెయిల్ అయినాం సక్సెస్ఫుల్ గా. మ్యాథమెటిక్స్ లో పోయినాం అని చెప్పారు. ఇక ఇంట్లో పోయి బోర్ నేడవడం ఇలాంటివన్నీ అయినాయి కథలు. అయిన తర్వాత నెక్స్ట్ ఏంది అని చెప్పి చూస్తే మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది. దానికి కొంచెం లైట్ గా ప్రిపేర్ అయిపోయి నేను ఎక్కడైతే చదివిన కోదాడకు హుజూర్ నగర్ కు మధ్యలో చిల్కూర్ అని ఉంటుంది. అక్కడ ఒక బీసీ హాస్టల్లో ఉండి 6th to 10th చదివినాం అనమాట. తర్వాత ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు హుజూర్ నగర్ లో పడింది సెంటర్. అప్పుడు సప్లిమెంటరీ అంటే ఇయర్ వేస్ట్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ 1 month లోనే ఈ అకాడమిక్ ఇయర్ ఈ గ్యాప్ లేకుండా అది లేదు. అది అప్పుడు లేదు అది. సో ఆ విధంగా సప్లిమెంటరీ రాసి అటో ఇటో అని చెప్పి బయటకు వచ్చేసిన. 360 మార్క్స్ 360 మార్క్స్ ఫస్ట్ క్లాస్. మ్యాథ్స్ పాస్ అయితే బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్ లో అంటే కదా. నేను క్లవర్ స్టూడెంట్ నే. నాకు తెలవని లోపల ఏదో ఉంది. కొంచెం సానబెట్టలేదు, కొంచెం ఇన్స్పైర్ కాలే ఆ స్పార్క్ అని బయటికి. ఓకే పాండు గారు, మీరు అదే ఎప్పుడు అంటే మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. ఏది మాట్లాడినా ఒక స్పష్టత అనిపిస్తుంది. గజిబిజి క్లమ్జీ ఏదో అర్థం కాకుండా ఇంకేదో కన్ఫ్యూజన్ ఉండదు. ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఉంటుంది, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే మీరు కొంచెం అంటే ఆర్టిస్ట్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ సినీ రంగం వైపు పోవాలని అనిపించలేదా? ఏమన్నా ప్రయత్నాలు చేశారా? ఉందండి, ఆగుల కూడా ఉంది. దాన్ని కూడా కొంచెం గీకినా. అది ఇది ఒక పెద్ద జర్నీ సార్ నాది. భలే గమ్మత్తుగా ఉంటుంది టర్నింగ్స్. బట్ ఏది చేసినా కూడా నా ప్రొఫెషన్ వదిలిపెట్టలే. అంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ లోకి వెళ్ళలే. అంటే జనరల్ గా ఇవాళ రేపు చాలా మంది అంటే నాకు కూడా ఇలాంటి అప్రిషియేషన్స్ వస్తున్నప్పుడు చాలా మంది మీలాంటి వాళ్ళు ఏమంటుంటారు తెలుసా,
పండు గారు మీరు చాలా బాగా మాట్లాడుతుంటారండి, మీరు అడ్వకేట్ అయితే బాగుంటుండే అని ఒక ఆయన అంటాడు. అదే కన్విన్స్ చేసే Yes, వాళ్ళు yes. ఎక్కువ కన్విన్స్ ఎక్కువ ఉండాలి మనిషిలో. కన్విన్స్ ఎక్కువ ఉండాలి, కొద్దిగా లాజికల్ గా కూడా ఉండాలి, Logical ఇలాంటివి thinking. కొన్ని ఉంటాయి కదా. అవునవును ఆ క్వాలిటీస్ నాలో ఎక్కడో కనిపెట్టిన ఆయన అంటుంటాడు అనమాట. అవునవును వాస్తవం. అవును ఆయన అదనంగానే ఒక రోజు మళ్ళీ నైట్ కూర్చోవడం, మళ్ళీ దీని గురించి ఆలోచించడం, అరే అవునా ఈ అదే. కళ కూడా ఉందా నాలో, కళలు పెరిగిపోతున్నాయి, అసలు 64కు 30 32 టచ్ అవుతున్నా ఏందబ్బా అని మళ్ళీ ఆలోచించుకోవడం. ఓకే దాన్ని రిజర్వ్ చేసి పెడతాను. రైట్. మళ్ళీ మాట్లాడుతుంటే ఒక ఆయన అంటాడు, అరే అంటే నాకు తెలియకుండానే బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం మూవ్ అవుతుంటుంది అనుకుంటా బహుశా. నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు కానీ అంటుంటారు. నా బాడీ లాంగ్వేజ్ చూడడము, నా యాటిట్యూడ్ చూడడము, నా లాంగ్వేజ్ అంటే ఐ మీన్ మాట్లాడే విధానం చూడడము, ఇవన్నీ చూసి యాక్టివ్నెస్ ఇదంతా టైమింగ్స్ ఇదంతా చూసి అరే నువ్వు యాక్టర్ ఎందుకు కాకూడదు అని ఒక ఆయన అంటాడు. ఓ మళ్ళీ ఫ్రెండ్స్ లో ఎక్కువ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ లోనే మనం ఏది చేసినా కూడా అరే నువ్వు ఇది కావచ్చు అది కావచ్చు ఎంకరేజ్మెంట్స్ అంటే వాడు సెటైర్ వేసినా కూడా అది మనకు ఫ్రెండ్షిప్ లో మనం సెటైర్ అనుకోవాలి, ఇదేదో నిజంగానే మనలో కళ ఉంది అని ఫీల్ అవుతుంటాం పెద్దగా. అవునవును ఫీల్ అయిపోయి మళ్ళీ నైట్ పోవడం, మళ్ళీ కూర్చోవడమే. నైట్లు చాలా నైట్లు నిద్రలేని రాత్రి ఎన్నో గడిపాడు. మళ్ళీ దీని గురించి చేయడం, మళ్ళీ దీన్ని మైండ్ లో రిజర్వ్ చేసి పెట్టాడు. ఒక ఆయన అంటాడు, చెప్పాను కదా నేను డిఫరెంట్ స్టైల్స్ అంటే బేర్డ్స్, మీసాలు ఇవన్నీ పెంచడం చేస్తుంటాయి కదా, వెనక కటింగ్ షార్ట్ కటింగ్ కొట్టేసి మీసం పెంచితే ఒక ఆయన అంటాడు, అరే నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే మస్తు ఉంటుండే బయట అంటాడు. మళ్ళీ ఒక రోజు ఒక నైట్ కథం, మళ్ళా ఒక నైట్ కథం, క్యారెక్టర్స్ అన్ని వచ్చినప్పుడు ఒక రోజు నేను గట్టిగా ఆలోచించాను, ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ ని ఒకే లైఫ్ లో మనం ఎట్లా మోల్డ్ చేసుకోవాలి అని చెప్పి పడి ఆలోచిస్తున్న టైంలో నాది నేను కమర్షియల్ ఆర్టిస్ట్, అసలు బేసిక్ గా కమర్షియల్ ఆర్టిస్ట్ కదా. సరే అప్పుడు ఎక్కువ కమర్షియల్ ఆర్టిస్టులు ఉండేది, సైన్ బోర్డ్స్ ఇప్పుడు అంటే ఫ్లెక్సీ అప్డేట్ డిజిటల్ వచ్చాయి కాబట్టి బ్యానర్స్ పెయింటింగ్స్ ఎక్కువ ఉండేది లేదు అప్పుడు. సో అందులో కూడా నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నా. చైతన్యపూర్ లో నాది శృతి యాడ్స్ అని ఉంటుండే, మా అమ్మాయి పేరు శృతి పేరుతో పెట్టుకున్నాను అనమాట 1992లో. ఓకే అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన, అది కూడా ఎక్సలెంట్ గా నడిచేది అనమాట. దిల్షునర్ లో ఉన్న ఆర్టిస్టులకు ఎంతమంది ఆర్టిస్టులు సీనియర్స్ ఉన్నా అందులో నేను జూనియర్ అయినా కూడా నాకు మంచి బిజినెస్ వచ్చేది. ఓకే ఓకే అంటే నా రైటింగ్ స్టైల్ గానీ, అదేలేండి కొంచెం ఒక బ్రాండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఉంటుంది క్లయింట్ తో కమ్యూనికేట్ చేయడము, అది మోస్ట్ ఇంపార్టెంట్. పిండి ఈ ఆల్ క్వాలిటీస్ అందరిలో ఉండవు, అది నాకు ప్లస్ అయింది. 100%. అవును, కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అదే బిజినెస్ లో. అవును చాలా ఇంపార్టెంట్. నువ్వు రైటింగ్ అంటే ఐ మీన్ నా ప్రొఫెషన్ లో రైటింగ్ లో ఒక లెటర్ కొద్దిగా తేడా వచ్చినా, కలర్ కాంబినేషన్స్ తేడా వచ్చినా కూడా నా యాటిట్యూడ్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల, నా బిహేవియర్ వల్ల అవన్నీ బలాదో అవి కొట్టకపోయాడు. అట్లా మంచి బిజినెస్ వచ్చేది. అయితే ఈ సినీ ఫీల్డ్ అంటే ఐ మీన్ ఇవన్నీ రిజర్వ్ అయ్యి ఉన్నాయి కదా, అన్ని మోల్డ్ చేసి ఒకే లైఫ్ లో నేను దాన్ని పైకి తీసుకురావాలని రిజర్వ్ చేసి పెట్టుకున్నా కదా మైండ్ లో. నా షాప్ కు ఒక రోజు ఒక ఫ్రెండ్ వచ్చిండండి, నా ఫ్రెండ్స్ లో ఒకడు. మరి ఆ ఫ్రెండ్స్ అందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ తో ఉంటారు కదా, అవన్నీ మనం అంత రిసెర్చ్ గా ఉంటాం కదా. శ్రీనివాస్ అని మీ పేరుతో ఉన్నతనే ఒక శ్రీనివాస్ నా దగ్గరికి వచ్చేసి, అన్నా వాడు ఎన్నాళ్ళ నుంచి చూస్తుండు కదా, చూస్తున్నాడు, వానికి టచ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ని నా మీద అప్లై చేయాలని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ క్వాలిటీ నాలో కనిపించింది. మీరు ఏంటంటే మీ టైమింగ్, మీ మాట్లాడే విధానము, వాడు ఏం కనిపెట్టిండో కానీ వాడైతే ఒక రోజు బ్లాస్ట్ అయిన దగ్గర, అన్నా నువ్వేమన్నా అనుకో గానీ ఒకటి రాజేష్ అని చెప్పి నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు సినీ ఇండస్ట్రీలో, వాడిని కల్పిస్తా నీకు యాక్టింగ్ నువ్వు చేస్తే చాలా బాగుంటదన్నా, మంచి ఫ్యూచర్ ఉంటది అని చెప్పి ఒక రోజు కొట్టిండు వాడు. అంటించిండు. యా అంటిస్తే ఇప్పుడు నాది ఏదైతే రిజర్వ్ లో ఉందో మైండ్ లో, వచ్చింది బయటికి. ఇన్ని నిద్రలేని రాత్రులని పడేసి ఇక బయటికి తీసిన. తీసిన తర్వాత ఓకే రడ్డన్ అని చెప్పిన. నాకు కూడా ఎందుకంటే ఆర్టిస్ట్ కు, కళాకారుడికి మీరు ఎక్కడైనా చూడండి, ఈవెన్ ఫారెన్ ఆర్టిస్ట్లకు కూడా చూడండి, వెరీ యాన్సియంట్ ఆర్టిస్ట్ చూడండి, ఎవరినైనా చూడండి, ఒక ఆర్టిస్ట్ ఒక సైంటిస్ట్ అయి ఉంటాడు. అంటే సబ్ కేటగిరీస్ లో పెట్టుకుంటే ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఎట్లుంటాయి. ఒక ఆర్టిస్ట్ సపోజ్ లియోనార్డో డావిన్సీ అని ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఉంటాడు, ఆయన ఒక సైంటిస్ట్ కూడా, ఒక ఆర్టిస్ట్, ఒక పోయెట్, ఇట్లా డిఫరెంట్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ని వాళ్ళలో ఉంటాయి. ఒక ఇమాజిన్ చేయగలుగుతారు.
అంటే ఒక exactly. ఇమాజినేషన్ కెపాసిటీ Yeah. ఎక్కువ ఉంటది వీళ్ళలో. క్రియేటివిటీ క్రియేటివిటీ ఇమాజినరీ పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఉంటుంది. అవును. ఎదుటి వ్యక్తిని అంచనా వేసే విధానంలో కూడా ఉంటారు, ఎస్ఎస్ చేయగలుగుతారు. అసెస్మెంట్స్. ఇట్లా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి నాకు కొన్ని ఉన్నాయి అనిపిస్తుంది. అవును, అంటే అదే. మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు అదే. మాత్రమే అనిపిస్తుంది. అదే, తర్వాత అదే. మన life మనది, మన స్టైల్ మనది అన్నట్టు ఉంటుంది. ఓకే. సో వీడు నన్ను ఆ. వదిలిపెట్టకోకుండా వానికి ప్రతిరోజు టీ దాపించటోని సార్ నేను అదేలే. ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ అలా కూర్చుని నేనేమో బ్యానర్స్ రాసి అది ఇది చేస్తున్నప్పుడు నాకు డబ్బులు వచ్చేది. ఖర్చులకు ఏమాత్రం డోకా ఉండకపోతుండే. నా ఫ్రెండ్స్ 10-15 మంది వచ్చి కూర్చునే వాళ్ళు ఈవినింగ్ నా షాప్ లో. అందరికి ఎంజాయ్ అనుకోండి. ఇక సాయంత్రం ఇలాంటివి ఏమి ఉండవు కానీ ఆ రోజుల్లో ఏం లేదు, ఓన్లీ చాయ్ అంతే. వాడికి టీ దాపించిన నేరానికో ఏమో నా మీద ప్రేమను ఎక్కువ పెంచుకొని ఈ రాజేష్ ని కల్పించినాడు. ఫైన్ డే ఇండస్ట్రీకి తీసుకెళ్ళాడు. తీసుకుపోయాడు. నేను అనుకుంటా జూబ్లీ సారీ ఇక్కడే మన ఇక్కడ దీని అవతల జూబ్లీస్ అమీర్పేట్లో బిగ్ బజార్ ఉంది. ఇప్పుడు బిగ్ బజార్ పక్కన ఒక కళ్ళు కాంపౌండ్ ఉంది. అందులో తీసుకెళ్ళండి నన్ను. రాజేష్ ఇక్కడికి వస్తుండు బ్రదర్, మీరు కూడా రండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి. అప్పుడు నాకు కవాసాకి బజాజ్ జమ్మ అంటుండే, దాని మీద పోయడం. పోయి కళ్ళు కాంపౌండ్ లో వెయిట్ చేస్తుంటే వాడు వెయిట్ చేస్తుండే మాకు. బక్కగా పొట్టిగా ఉన్నాడు రాజేష్, నమ్మలే. కానీ నా ఫ్రెండ్ వీడు చెప్పిండు కాబట్టి అని చెప్పి వాడేమంటాడు, అన్నా ఒక కళ్ళు బాటిల్ ఇప్పించేసా అంటాడు. పోవడంతో పరిచయం కూడా కాలేదు. నా ఫ్రెండ్ని అనే ఒక ఉద్దేశంతో ఇనిషియేట్ తీసుకున్నాడు అనుకోండి. కళ్ళు బాటిల్ ఇప్పించేసా. నేను వీళ్ళకై బిత్తరపడి చూడడం, అరే ఏందిరా నువ్వు ఈ సబ్జెక్ట్ చెప్పలేదు, నువ్వు ఇదేంది కథ, కళ్ళు కాంపౌండ్ లో తీసుకొస్తున్నావు అంటే నేను బిత్తరపడిపోయినా. మన నువ్వు వాడు డైరెక్ట్ గా అడుగుతున్నాడు ఏంది కథ అని పక్కకు పిలిచి అడిగిన. ఏం కాదు, నీకెందుకు, మనకు కావాలి పని, అవకాశం ఇప్పియాలి, వాడు ఇప్పిస్తాడు, నేను నీకు గ్యారంటీ అని చెప్పాను. అంతేనంటావారు అని చెప్పి తీసి సరే ఓకే చూసుకోరా ఆర్డర్ చేసుకో అని చెప్పి వాడికి ఇస్తే అదేదో పుట్నాలు గిట్నాలు ఏదో చేసుకున్నాడు. కళ్ళు తెచ్చుకున్నాడు, కూర్చున్నాం. చిన్న బల్లాయి ఉంటాయి దాని మీద అటొకలు కూర్చొని ఇక అప్పుడు వాడు మొదలుపెట్టాడు. సార్ అన్న అనేటోళ్ళే కాదంతా అన్న భాష ఉంటుండే. అన్న మీకు డెఫినెట్ గా హీరో అయ్యే అవకాశం ఉందంటాడు. నన్ను డైరెక్ట్ హీరో చేసాడు. అయితే నేను కూడా కొద్దిగా రెచ్చిపోతున్నప్పుడు ఎన్ని కళల్ని కనిపెడుతురా వీళ్ళు ఏందబ్బా కథ అని చెప్పేసి నేను కూడా ఏదో నిజంగానే ఉండొచ్చు అని చెప్పి అంతేనట బ్రదర్ అన్న. అస్సలు నీకు అన్న నేను చిరంజీవితో కూర్చొని భోజనం చేసిన, నా రిలేషన్ అట్లాంటిది. నేను జూనియర్ ఆర్టిస్టులని తీసుకుపోయి కల్పించే వ్యక్తిని అయినప్పటికీ కూడా నాకున్న కమ్యూనికేషన్స్ రిలేషన్స్ అంత గ్రాండ్ గా ఉంటాయి అని చిరంజీవితో నేను భోజనం చేసినట్టే నేను నమ్మేస్తున్నా. ఎందుకంటే నాలో బలమైన కోరిక రెచ్చిపోతుంది. వాడు ఏం చెప్తుండ, ఇప్పుడు నేను మనిషిని ఎదుటి వ్యక్తిని అసెస్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని నా కోరిక బీట్ చేస్తుంది. బ్లైండ్నెస్ వచ్చేసింది మీరు అన్నట్టు, వచ్చేసి నమ్మేస్తున్నా, ప్రతిదీ నమ్మేస్తున్నా బ్లైండ్ గా. వావ్, 1/2 hour 45 minutes స్టోరీ నడిచింది అక్కడ. ఇక నేను చెప్తున్నా కదా, ఇది మీరు పొగిడినప్పుడు ఏదో మీసం చూసి పోలీస్ అన్నప్పుడు, మాటలు చూసి లాయర్ అన్నప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక ఇది కంటిన్యూగా ఒక 1 రోజులు నిద్ర లేకుండా అయిపోయింది. కలలు కంటుంది ఇక నేను. నాకంతా చిరంజీవులు అంటే రంగుల ప్రపంచం అంతా కూడా నా కళ్ళ కనిపిస్తుంది. ఓ అనుకున్నా, సరే ఇదేదో ట్రైల్ చూద్దాం అని చెప్పి గట్టిగానే నిర్ణయం తీసుకొని ఆ శ్రీనుని వదిలిపెట్టుకోకుండా ప్రతిరోజు రారా నువ్వు అని చెప్పి ఇచ్చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. అయితే వాడికి ప్రతిరోజు టచ్ లో ఉంటున్నప్పటికి కూడా అప్పుడేమో ఈ ల్యాండ్ లైన్ ఫోన్లు ఇవే ఉంటుండే మాకు. స్టార్టింగ్ లో పేజర్ ఏదో ఉంటుండే, పేజర్ కూడా ఎక్కువ రోజులు వాడలేదు. వాడికి ఫోన్ ఫెసిలిటీ మరి వాళ్ళ ఆఫీస్లో అంటే సినీ ఆఫీస్లో ఒక ఫోన్ ఉంటే వీళ్ళకి చెప్పమంటే ఏదో నడుస్తుండే. వన్ ఫైన్ డే పిలిచిండు అన్న వీడు. ఒక 1 month 2 months తర్వాత కాల్ చేసిండు. అంటే ఐ మీన్ మా పక్కన ఎస్టీడీ బూత్ ఉంటే ఆ ఎస్టీడీ బూత్కు కాల్ చేసి నన్ను పిలవని చెప్తే నేను పోయి మాట్లాడితే, పండన్న నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీరు రేపు మార్నింగ్ రావాలి అన్నాడు. ఓకే అట్లయితే నేను శ్రీని తీసుకొని వస్తా బ్రదర్, ఎక్కడ ఏంది కథ మొత్తం చెప్పేసేయి అంటే చెప్పేసిండు. మీరు ఒక సినిమాలో బ్యాక్ డ్రాప్ లో అంటే ఐ మీన్ హీరో హీరోయిన్ సాంగ్ ఉంటది, ఆ సాంగ్ వెనకాలో జూనియర్ ఆర్టిస్ట్ లాగా అంటే ఐ మీన్ ఏమంటారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ లాగా యాక్ట్ చేయాలి అని చెప్పి అన్నాడు. అసలు మన కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ ఏదైతే వీడు లేపిండో ఆ లేసుడు కాస్త
నేను ఇక కంప్లీట్ నేను స్క్రీన్ మీద చూసుకుంటున్నా ప్రతిరోజు. కనిపిస్తుంది కనిపిస్తుంది నా అక్కడ imagination, హీరో వెనక నా డాన్స్ డాన్స్, ఫైట్ అనగానే ఫైట్ అన్ని చూసుకుంటూనే ఉన్నాను నేను రోజు. ప్రాక్టీస్ అయితేనే ఉంది నా మైండ్. మైండ్ లో Yes. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.